ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో షాడిస్ట్ పోకిరీలు బీభత్సం సృష్టించారు. నగరంలోని సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, మలక్పేట, చంద్రాయాన్ గుట్ట ప్రాంతాల్లో పోకిరీల దాడికి అయితే ఇక చాలా భవనాలు అయితే ధ్వంసం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ భవనాల అద్దాలు, మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు, ఇక షాపింగ్ మాల్స్ అద్దాలను అయితే లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేశారు. ఇక గిల్లెర గోటీల సహాయంతో అయితే అద్దాలను అయితే ధ్వంసం చేస్తూ పైశాచికంగా దాన్ని అయితే అంటే పైశాచిక ఆనందాన్ని పొందారు పోకిరీలు. ఇక క్వాలిస్ వాహనంలో తిరుగుతూ దాడులకు పాల్పడుతున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. పోకిరీల ఆగడాలు మితిమీరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. శాడిస్ట్ పోకిరీల గ్యాంగ్ను ఐఎస్ సదన్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం. మరి నిందితులు ఇక ఖలీద్ బిన్ ఆలీ, మూసా బావాజీర్, హిలాల్ మొహియుద్దీన్, ఇక ముద్దాసిర్ కురేసీగా అయితే గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు పంపినట్టుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే వెల్లడించారు. మరి నిందితుల నుంచి అయితే క్వాలిస్ వాహనం, ఇక రెండు ఫోన్లు, గిల్లెర గోటీలను అయితే స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 కేసుల్లో నిందితులను వాళ్ళ యొక్క ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఐఎస్ సదన్ సిఐ నాగరాజ్ అయితే కేసు నమోదు చేసినట్లు తెలిపారు.